సంక్షేమం అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పాలనలో కీలకమైన కలెక్టర్లు, టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కలెక్టర్లు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే అన్నారు సీఎం చంద్రబాబు. 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశంలో భాగంగా తొలి రోజు స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాలపై ప్రధానంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో కలెక్టర్లు వ్యవహరించాల్సిన తీరుపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు 8 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు సీఎం. సీనియర్ సెక్రటరీలు 4 రోజుల పాటు క్షేత్రస్థాయికి వెళ్లాలన్నారు. దీనిపై పోర్టల్ తయారు చేసి ఆన్లైన్లో పెట్టేలా సీఎస్ బాధ్యత తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. క్షేత్రస్థాయి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సింది కలెక్టర్లేనని, ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు సీఎం. ఏది వాస్తవమో అధ్యయనం చేసుకుని తగిన నిర్ణయం తీసుకునే బాధ్యత కలెక్టర్లదే అన్నారు సీఎం చంద్రబాబు. స్వచ్ఛాంధ్ర నిర్వహణ చేపడుతున్న కొన్ని ప్రాంతాల్లో సీరియస్నెస్ రావడం లేదన్నారు సీఎం చంద్రబాబు. స్వర్ణ వార్డ్, గ్రామ కార్యాలయాల్లోని సిబ్బందిని అవసరానికి తగ్గట్లుగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. పని విభజన చేసుకుని అవసరాన్ని బట్టి స్వర్ణ వార్డు, గ్రామ కార్యాలయాల్లోని సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలిచ్చారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాలపై, పాలనలో డీప్ టెక్ వినియోగంపై జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి సూచనలిచ్చారు. కౌలు రైతులకు రుణాలివ్వడానికి అడ్డంకిగా ఎలాంటి నిబంధనలున్నా తొలగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ఆల్ పిటిషన్స్ మీరు ల్యాండ్ రిలేటెడ్గానే మీరు సాల్వ్ చేస్తే 90% అయిపోతాయి. మళ్ళీ ఉండవన్న ఉద్దేశం. ఏదైనా ఉంటే పర్సనల్ డిస్ప్యూట్స్ ఉంటాయి. ఆ పర్సనల్ డిస్ప్యూట్స్ని మీరు 1కి 4 సార్లు కూర్చొని పెట్టి మాట్లాడి అప్పుడు కూడా కాకపోతే ట్రూత్ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఆన్లైన్లో పెట్టేస్తారు. అతను ఆధార్ అకౌంట్ వచ్చి పిటిషన్ ఇస్తే ఆటోమేటిక్గా దిస్ ఈజ్ ది ట్రూత్, ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్. విలేజ్ దగ్గర నుంచి స్టేట్ వరకు, సీఎం వరకు అదే ఇన్ఫర్మేషన్ ఉంటే ఓకే, ఇది హ్యాబిచ్యువేటెడ్, మనం ఏం చేయలేం. 3వ విడత అన్నదాత సుఖీభవ నిధులు 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. కలెక్టర్స్ సదస్సులో ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రతి నెలా సంక్షేమ పథకాల విడుదలకు సంబంధించి సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.